మూడవ దశకంలోని ప్రథమ శ్లోకం. ఇందులో భక్తికై ప్రార్థిస్తూ ఉన్నారు నారాయణ భట్టతిరి. భక్తి స్వరూప వర్ణన చేస్తూ ఉన్నారు. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితా స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథా చరంతో ఏ భక్త్యా స్వయి ఖలు రమం తే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. సర్వ అభిలషితాన్, సర్వములైనటువంటి అభిలాషలన్నీ కూడా నెరవేరినటువంటి వారిగా నేను భావిస్తూ ఉంటాను అంటున్నారు ఈ శ్లోకంలో. పఠంతో నామాని, ఎవరైతే పఠిస్తూ ఉంటారో భగవంతుని యొక్క అనంతములైనటువంటి నామములు సహస్రనామాల్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో, ప్రమదభర సింధౌ నిపతితా, ప్రమదభర సింధౌ నిపతితా, ఆనందమనేటటువంటి సముద్రంలో వాళ్ళు ఓలలాడుతూ ఉంటారట. అలా స్మరంతో రూపం తే, ఎవరైతే నీ యొక్క రూపాన్ని స్మరిస్తూ ఉంటారో, వరద, వరములనిచ్చేటటువంటి వరదుడవైనటువంటి ఓ పరమాత్మ, వరద కథయంతో గుణకథ, నీ యొక్క లీలా వైభవాన్ని గురించి కథా వైభవాన్ని గురించి ఎవరైతే అంటూ ఉంటారో, శ్రవణం చేస్తూ ఉంటారో, చరంతో ఏ భక్త్యాస్త్వయి, ఏ భక్తాస్త్వయి, ఏ భక్తుడైతే ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాడో, స్వామి యొక్క కళ్యాణ గుణములని అర్థం చేసుకుంటూ తెలుసుకుంటూ వాటిని ఆచరిస్తూ ఉంటాడో, ఖలు రమం తే పరమమూన్, వాళ్ళు స్వామి యొక్క కళ్యాణ గుణ వైభవంలో అటువంటి పుష్కరిణిలో పడి ఓలలాడతారట, మునిగి తేలుతూ ఉంటారట, పరమానంద రసాస్వాదాన్ని పొందుతారట. అహం ధన్యాన్ మన్యే, అలా చేసేటటువంటి భక్తులని ధన్యులుగా నేను భావిస్తానయ్యా. సమధిగత సర్వాభిలషితాన్ అంటున్నారు. సర్వ అభీష్టములు నెరవేరినటువంటి వారిగా నేను భావిస్తాను. అంటే మనకి అభీష్టములు నెరవేరాలంటే ఇదిగో 4 రకాలుగా చెప్తున్నారు. ఏమిటి? పఠంతః, స్మరంతః, కథయంతః, చరంతః అని 4 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. పఠంతః, స్తోత్ర పాఠాలు చేయాలట. స్మరంతః, స్వామి యొక్క దివ్య కళ్యాణ గుణ వైభవాన్ని మూర్తిభవించేటటువంటి ఆ కమనీయమైనటువంటి సుందర స్వరూపాన్ని ఆరాధన చేస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. చరంతః, ఆచరిస్తూ ఉండాలి. స్వామి యొక్క కళ్యాణ గుణములని తెలుసుకొని వాటిని ఆచరిస్తూ ఉండాలి. అలాగే కథయంతః, స్వామి యొక్క లీలా వైభవాన్ని గురించి అంటూ ఉండాలి. నోరు ఉన్నందుకు, చెవులు ఉన్నందుకు వింటూ ఉండాలి. ఇలా ఉన్నటువంటి భక్తుడు తరిస్తాడు, సకల అభీష్టములు నెరవేరినటువంటి వాడవుతారు అంటున్నారు.